పొన్నం ప్రభాకర్ బాధితులు వచ్చారు మన దగ్గరికి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు సిద్దిపేట టౌన్లో 8 ఎకరాల ఎన్ని ఎకరాలు మొత్తం 16 ఎకరాల భూమి లేపిండు. 16 ఎకరాల భూమి తన కొడుకు అండ్ వాళ్ళ తమ్ముడు అన్న అశోక్ అన్న కొడుకు అన్న కొడుకు పేరు మీద 16 ఎకరాల భూమి రాసిండు. ఎవరి సహకారంతో? ఆమె కలెక్టర్ ఎవరైతే హైమావతి గారు ఉన్నారో హైమావతి గారి సహకారంతో పొన్నం ప్రభాకర్ గారు చేసిన భూ దందా ఇది ఓపెన్ గా. ఇప్పుడు ఆయన పొంగులేటి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర కొంచెం తెలివిని తెలుసుకొని ఉండుంటే ఇట్లా దొరికేటోడు కాదు అడ్డంగా. కానీ మరి వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలనుకున్నాడో, ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నాడో, లేకపోతే ఇది ఎవరైనా ఎత్తుకపోతారేమో అనుకున్నాడో కొడుకు పేరే పెట్టిండు ఏకంగా. వాళ్ళ కొడుకు పేరుతో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని ఇది పెట్టి, ఇది మలక్పేటలో ఉంది ఆఫీసు. వీళ్ళ పేర్లు ఏడున్నాయి? ఇదే అనూప్ కుమార్ పొన్నం. ఈ అనూప్ కుమార్ ఎవరు? అన్న కొడుకు. అనూప్ కుమార్ ఏమో ఇప్పుడు ఆయన అశోక్ ఉన్నాడు కదా, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఇప్పుడు ఆయన. అవును. ఎవరు? పొన్నం ప్రభాకర్ బ్రదర్. ఆయన కొడుకు పేరు అనూప్ కుమార్ పొన్నం. అర్జున్ కుమార్ పొన్నం ఏమో పృథ్వీ పొన్నం ఏమో పొన్నం ప్రభాకర్ సొంత కొడుకు. సరే, వీళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తప్పులేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు అనుకోవచ్చు. కానీ మంది భూముల మీద పడ్డారు. ఈ ఫర్మ్ ఓపెన్ చేసిందే దేనికోసం అంటే, ఇగో ఇక్కడ ఉన్న ఈ యాదవ కుటుంబానికి సంబంధించిన భూమిని లేపేయడానికి. ఇది మనం కొత్తగా కాదు, గతంలో కూడా ప్లేస్కి వెళ్ళినాం. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ వీడియో చేసిన తర్వాత ఆమె కలెక్టర్ హైమావతి ఇదేంది మేము ఏ పొరపాటున చేసాం అనేదో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. పొన్నం ప్రభాకర్ కూడా సైలెంట్ అయ్యింది, దాని మీద మాట్లాడలే ఇంతవరకు. ఒకవేళ మేము ఇచ్చిన వార్త తప్పయి ఉంటే మీరు రెస్పాండ్ కావాలి కదా, మా మీద కేసు పెట్టాలి కదా. ఈ ఇద్దరు కలిసి చేసిందే, పొన్నం ప్రభాకరు ఆమె కలెక్టర్ హైమావతి ఇద్దరు కలిసి వీళ్ళ భూములు మొత్తం ఆ కంపెనీ పేరు మీదకి మార్చేసినారు ఓపెన్గా. అసలు అది కనబడుతున్నది క్లియర్గా. ఈ భూముల కోసమే ఈ ఫర్మ్ ఓపెన్ చేసిరు. ఫర్మ్ ఓపెన్ చేసి తెలివిగా ఎవరన్నా ఈ పొంగులేటి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడో బినామీ మీద పెడతారు, ఇది మాది కాదంటారు. లాస్ట్కి ఒకవేళ ఆ భూమి ఇవ్వాల్సిన పరిస్థితి, రిటర్న్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే. కానీ ఈయన ఏం చేసిండు, మళ్ళీ వేరే వాళ్ళ పేర్ల మీద రాసి ఎత్తుకపోతారు అనుకున్నాడో ఏమో. కక్కుర్తి ఏముంటుంది, సొంత కొడుకు పేరు మీదనే ఆ భూములు మొత్తం పెట్టిండు. ఇప్పుడు ఇంతవరకు దీని మీద రెస్పాండ్ అయితలేడు. ఈ భూమి నాదే అని గట్టిగా చెప్పట్లేదు. సరే, ఆయనకంటే కనీసం ఏం లేదు, బాగా సంపాదిస్తున్నాడు. మరి కలెక్టర్ ఏం చేస్తున్నది? మీరు ఇచ్చిన ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకొని ఆ భూములు ఏ జాబితాలో అయితే ఉన్నాయో, ఎవరికైతే చెందినవో వాళ్ళ పేర్ల మీదకి మార్చాలి కదా. ఆర్డర్ కాపీ ఏది? కోర్టు ఏమన్నది? కోర్టు ఇంటరిమ్ సస్పెన్షన్ ఇచ్చిందన్న దీనిపైన. ఓకే, కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు తప్పు, నిలిపివేస్తున్నాం అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదా? ఇది. సో వీళ్ళు కోర్టుకి వెళ్తే ఎవరెవరు? రాగం మోహన్, రాగం శ్రీనివాస్, రాగం సుజాత, రాగం రాధ, ఈ ఫ్యామిలీ అంతా స్టేట్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళందరినీ పార్టీ చేస్తూ జిల్లా కలెక్టర్ సిద్దిపేట్, ఇది ఏ విలేజ్ కిందకి వస్తే? సిద్దిపేట్ మిట్టపల్లి, రంగదాన్పల్లి. ఎక్కడ చెప్పింది? కలెక్టర్ ఏవైతే ఉత్తర్వులు ఇచ్చిందో, సస్పెన్షన్, there shall be interim suspension of the order in so and so. ఇది ప్రొసీడింగ్ నంబర్ D1/625/2025. ఎప్పుడు 2025 12వ నెల 5వ తారీఖు కలెక్టర్ హైమావతి ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో, ప్రొసీడింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకుందా? ఇంతవరకు యాక్షన్ లేదు. హైమావతి గారు ఏం చేస్తున్నారు మరి? అంటే మరి కంటెంప్ట్ చేయాలి కదా మీరు. అంటే ఇప్పుడు ఫైనల్ కి ఉందన్న ఇది హియరింగ్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమైందంటే, కలెక్టర్ ఆర్డర్ ఏది? ఇదన్న సో కలెక్టర్ చాలా తెలివిగా 5వ తారీఖు 12వ నెల 2025న ఇది పొన్నం ప్రభాకర్ భూములని ఇలా భూములు మొత్తం తీసుకుపోయి అలా ఎత్తేసింది, అలా పెట్టింది. మరి ఎంత తీసుకుందో ఏమే మరి? సర్వే నెంబర్లు ఏంది? 974, 975, 978,
979, 988, 1005 and 1006. ఎంత మొత్తం టోటల్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ 15 acres 10 గుంటాస్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో పక్కన ఆల్రెడీ వీళ్ళు అమ్మేసిన భూమి ఉన్నది కొంత. ఎన్ని ఎకరాలు అది? మొత్తం 28లో ఈ 16 పోను మిగతా భూమి ఉంది కదా, వీళ్ళు అమ్మేసి ఆల్రెడీ అమ్మేసి బిల్డింగ్లు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు కట్టిరు. ఆ భూమిని కూడా ఇలా కలిపింది. ఇక మరి ఏమనాలి ఇక వీళ్ళని? 30 ఏళ్ళ ఇప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళ ఎవరైతే కొన్న భూమి ఉందో, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళని కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేలాగా చేసారు. ఇంతవరకు ఈ ఆర్డర్ని వెనక్కి తీసుకుంటలేదు ఆమె. మరి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఇగో యాక్చువల్గా ఇప్పుడు 16 ఎకరాలేమో వీళ్ళు ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు, ఈ ఫ్యామిలీ మొత్తం పొజిషన్లో ఉంది. ఈ 28 ఎకరాల 34 గుంటల్లో ఉన్న మిగతా భూమిని వీళ్ళు ఆల్రెడీ అమ్మేసుకున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మొత్తం భూమిని వీళ్ళకి తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నది. ఇది మిట్టపల్లి రెవెన్యూ డివిజన్ కిందికి వస్తుంది, రంగధాన్పల్లి విలేజ్, సిద్దిపేట. ఏమైంది అది? ఏం జరుగుతుంది ఇప్పుడు? గతంలో ఇది చాలా సైలెంట్ గా జరిగిన వ్యవహారం. ఇది 100 కోట్ల రూపాయల వ్యవహారం అన్న. మన తొలి వెలుగు వచ్చేదాకా ఇది వెలుగులోకి రాలే. ఇది 7 నెలలు వీళ్ళు బాధితులు తిండి తినకుండా బాధపడుతుంటే మీ ఛానల్ దృష్టికి వస్తే మీరు వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్, కలెక్టర్, ఆ వ్యవస్థ అంతా ఇది ఎలాగో చిలికి గాని వాళ్ళు అవి కొట్టుకపోయేలాగా ఉందని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మధ్యలో గూడ్స్ అంటు పెడదామంటే చుట్టుపక్కల ఇల్లు కాలినట్టు వీళ్ళని తగలబెట్టే కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తగలబెట్టేశారు వాళ్ళు. అంటే ఈ 7 సర్వే నంబర్ లో ఉన్న ఏ భూమి కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ కి నోచుకోవట్లేదు. మొత్తం 22 కింద పెట్టేసారు. అది ఇక్కడ మీరు ఏ ఆర్డర్ కాపీలో చూడండి అన్న, దీన్ని బ్లాక్ చేయాలని లేదు. మరి ఎందుకు బ్లాక్ చేశారని మేము రిజిస్టర్ ఆఫీస్ SRO గారిని అడిగితే బాలాజీ రియల్ ఎస్టేట్ వాడట ఇది బ్లాక్ చేయమని చెప్పిండంటే వాడు బ్లాక్ చేసి. బాలాజీ రియల్ ఎస్టేట్ పొన్నం ప్రభాకర్ చెప్పిండు అన్నట్టుగా. అయితే పొన్నం ప్రభాకర్ ఇప్పుడు ప్రజావాణిలో పోతే ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అవ్వట్లేదు. మనం సురభి మీద కలెక్టర్ కి పెట్టి లెటర్లు మీకు మెయిల్, అఫీషియల్ మెయిల్ పెడితే పట్టించుకోదు. ఇప్పుడు బాలాజీ రియల్ ఎస్టేట్ 7వ తారీఖు 8వ నెల 2025లో రిజిస్టర్ అవుతుంది అన్న. 9వ నెల వాళ్ళు ఏది ఇంతకుముందుకు అదర్ పార్టీ వీళ్ళకి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో 2 సెప్టెంబర్ కి వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు ఓఎస్ ఏది సూట్. 12వ తారీఖు హడావిడిగా కలెక్టర్ రాత్రి 11 గంటలకు ఆర్డర్ ఇచ్చేస్తుంది. రాత్రి 11 గంటలకు అంటే విత్ ఇన్ 10 days లా, అంటే ఒక 3-4 రోజులు హాలిడేస్ తీసేస్తే రాత్రి 11 గంటలకు ఏం చేస్తుంది వాళ్ళ ఆర్డర్ కొట్టేది. చీకటి వ్యవహారాలు చీకట్లోనే తయారైతాయి. ఆ చీకటి వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే మనమే గెలిచినాం. కానీ ఇప్పుడు పోనీ మనం గెలిచినాం, ఇక ఎవరిని ఎందుకు నిందించడు, ఈ బాధితులు కొంచెం సెటరేట్ అవుతారు అనుకుంటే ఆ భూమిని కాజేసే ప్రయత్నంలోనే పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఆయన బుద్ధి మారలేదు. నేను బీసీ అని అడ్డం పెట్టుకుంటుండు. వీళ్ళంతా బీసీ, వీళ్ళు యాదవులు అన్న. వీళ్ళు యాదవులు, మనం గౌండోళ్ళం. అంటే యాదవుల భూములు కొట్టేయాలని నేర్చుకుందామా? ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఎంత ఇది ఏదన్నా మీరు చేశారు చూడండి, వెలుగుమట్ల మోడల్ ఇది 200 కుటుంబాల రోడ్డు మీద పడుతుంది. అంతా అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ లో కుటుంబాలు ఉంటాయి కదా, 40-40 కుటుంబాలు ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. అట్లా ఒక మీరు పబ్లిక్ నే చూసుకుంటే ఒక 1000 మంది రోడ్డు మీదకి పడతారు. ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత హైకోర్టు ఈ కలెక్టర్ ఇచ్చిన ఇప్పుడు నా ముందున్న ఈ దీన్ని సస్పెండ్ చేయమని చెప్పింది. అవును. ప్రొసీడింగ్ నెంబర్ D1-627 of 2025. సో ఇది హైకోర్టు ఆర్డర్. ఈ హైకోర్టు ఆర్డర్లో ఇంతకుముందు చూసిన ప్రొసీడింగ్ నెంబర్ ఇగో ఇదే. దెర్ షల్ బి ఇంటరిమ్ సస్పెన్షన్ ఆఫ్ ది ఆర్డర్ ఇన్ ప్రొసీడింగ్ నెంబర్ సో అండ్ సో డేటెడ్ 5/12/2025. మరి ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయాలి కదా కలెక్టర్. అంటే ఇది ఇంప్లిమెంట్ మీరు అడిగినారా వెళ్ళి? ఎందుకు ఇంప్లిమెంట్ అడిగాము. దీంట్లో ఎవరైతే క్యాండిడేట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉన్నాడో ఆయన పోయి దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని చలాన్లు కట్టి శ్రీనివాస్ అన్ని చేసినప్పటికీ ఇంకా మంత్రి భయంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. కలెక్టర్ ఏం చేస్తుందంటే MROల మీద RIల మీద వెయిట్ వేసుకుంటూ ఆమె ఏదో కాలం గడిపేస్తుంది. కానీ ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్ అని మర్చిపోతుంది. ఆమె పొన్నం సర్వెంట్ గా మారింది. ఎన్నిసార్లు చెప్పినా పొన్నం ప్రభాకర్ వైఖరి మారతలేదు, ఆయన బుద్ధి మారతలేదు. ఈ జాగా కోసం మేము ఇన్ని రోజులు ఎందుకు ఆగినామంటే అన్న
ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, ఎస్ఐఆర్ వేళ కలెక్టర్ మీద వెయిట్ వేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మనం ఆపినాం వీళ్ళని. కానీ ఇప్పటికి కూడా పొన్నం ప్రభాకర్ అక్కడ నాకు దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసాడు, వెంకటేష్ అని. ఆయన ఏమంటాడంటే, నేను జాగా కొన్నా రిజిస్ట్రేషన్ అయితే లేదంటాడు. మీకు కావాలంటే ఆయన నంబర్ కూడా ఇస్తా, ఆయన దుబాయ్ లో ఉంటాడు. నేను చెప్పిన ఇది కోర్టులో ఉంది, కొంచెం చూసి కొనుక్కోమని చెప్పిన. ఇవాళ పేదవాళ్ళ భూముల్ని ఆపే హక్కు నీకు ఎవడిచ్చిండు అసలు? వీళ్ళతోటి ప్రాబ్లం ఉంటే నువ్వు వీళ్ళతోటి తేల్చుకోవాలి. దీని మీద కంటెంప్ట్ చేయొచ్చు కదా మీరు, మీ ఆర్డర్ ని సస్పెండ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని. ఇప్పుడు అదే చేస్తామని. అయితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుతుండు అనేది మాకు ఒక భయం ఉంది. ఇప్పుడు అది బెంచ్ మీదకి వస్తే ఆ బెంచ్ మీద ఏమైతుందో అని ఒక భయం ఉన్నది. ఇవాళ కోర్టు వ్యవస్థల్ని తప్పు పట్టాలని కాదు, కానీ కొన్ని చూస్తే ఈ మేనేజ్ అయిపోతున్నాయని బాధితులు భయపడతా ఉన్నారు. అందుకే కోర్టులో కొట్లాడే ముందు ప్రజలకు ముందు పెట్టాలి ఇది. ఎందుకంటే అన్న దాదాపుగా ఆ ఏరియా మొత్తం పోతుంది, 1000 కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. సో పొన్నం ప్రభాకర్కి మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే, నువ్వు ఇంకా మంత్రిగా 2 సంవత్సరాలే ఉంటావు, తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా కూడా ఉండు. నువ్వు ఈ భూమి కోసం అవతల పార్టీని ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకు 3-4 కోట్లు ఇచ్చేసాడు. ఈ భూమిని హస్తగతం చేసుకోవాలనుకుంటుండు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రోడ్ల మీద పడతారు. వీళ్ళు చాలా పేదవాళ్ళన్నా, వీళ్ళు 70 ఏళ్ల నుంచి ఆ స్థలంలో ఉన్నారు. ఇప్పుడు మా ఊర్లో అందరు ఏమడుగుతున్నారంటే, ఏమైంది వీళ్ళ ల్యాండ్ సమస్య ఏమైందని పబ్లిక్ లో ఒక ఆసక్తి ఉన్నది. సో పొన్నం ప్రభాకర్కి బుద్ధి ఎట్లాగో 100% రాదు. కలెక్టర్ కైనా ఉండాలి కదా. కలెక్టర్ ఆలోచిస్తలేదు. కలెక్టర్ అసలు వీళ్ళని కలవడం ఎక్కడ అన్న, అసహించుకుంటుంది. నెంబర్ ఉందా కలెక్టర్ది? ఉన్నది, పంపండి. ఎప్పుడు మీరు కలెక్టర్కి ఫోన్ చేయండి, ఆయన ఒక ఆయన లిఫ్ట్ చేస్తాడు. వేరే వ్యవహారాలకైతే లిఫ్ట్ చేస్తారు కలెక్టర్ గారు, ఈ విషయానికైతే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఆ వీడియో చేసిన తర్వాత ఒకవేళ మీది ఏం తప్పు లేకపోతే మా మీద కేసు అన్న పెట్టాలి కదా. అప్పుడే కేసు ఎక్కడదా అన్న, కలెక్టర్ మాది తప్పు లేదని మీడియా ముందుకు వచ్చి చెప్పచ్చు కదా. చెప్పండి, మీకు పంపించాను, చూడండి, చూపించండి. వీళ్ళు ఎత్తారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారికి నేను ఫోన్ చేస్తున్నా. ఎత్తట్లే. ఎత్తరా? మీ నెంబర్ కూడా ఎత్తరా? ఎత్తారు, నాది కూడా. ఇప్పుడు మీరు చూడండి అన్న, ఈమెకి ఎన్ని పెడతాను, ఈమెకి మెయిల్స్ పెట్టని ఏది రిప్లై, అసలు రిప్లై ఉండదు. ఒక్కదానికి కూడా రిప్లై, మెసేజ్ రిప్లై ఇవ్వరు. మెయిల్స్ పెట్టినా రిప్లై ఉండదు. ఎంత జీతం తీసుకుంటున్నారు కలెక్టర్ గారు? మీరు ఇచ్చే జీతం ప్రజలు ఇచ్చేది, అంటే ప్రజలు ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం మీకు ఇస్తున్న జీతం. ప్రభుత్వం అంటే ప్రజలే. మరి మీరు ప్రజలు ఇచ్చే జీతం తీసుకొని ప్రజల కోసం పనిచేయాలి కదా. పొన్నం ప్రభాకర్ కోసం పనిచేస్తే ఎట్లా? పబ్లిక్ సర్వెంట్ కాస్త పొన్నం సర్వెంట్ కింద మారిపోతే ఎట్లా? హైకోర్టు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ని సస్పెండ్ చేసింది. మరి మీరు ఇమీడియట్గా ఏ భూములు అయితే ఆ శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ పేరు మీదకి మార్చింది కదా, ఆల్రెడీ మార్చేసినారో, మరి తీసి మళ్ళీ యథాతథ స్థితి కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. ఇప్పుడు రేపు పొద్దున కంటెంప్ట్ వేస్తే కోర్టు మీదకి రావాలి కదా. మీరు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాడు పొన్నం ప్రభాకర్ అని మీకు చెప్పుంటారు. డిఓపిటీలో కూడా సైలెంట్గా ఉండండి మేడం, నేను మేనేజ్ చేస్తున్నా, ఏం కాదు అని. అసలు ఆడ చేయడానికి అవకాశం ఎక్కడుంది? మీరు ఏదైతే 28 ఎకరాలకు సంబంధించిన భూమిలో 14 ఎకరాలు ఆల్రెడీ వీళ్ళు అమ్ముకున్నారు, అమ్మేసినారు, ఇల్లు కట్టిరు, అపార్ట్మెంట్లని ఇళ్లలో ఉంటున్నారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి రావాలనా? మేమే పోతాం మరి ఆడికి. వాళ్ళు కూడా రోడ్ల మీదకి రండి, మీరు మీ భూమిని కూడా అందులో కలిపిందని. ఓపెన్గా ఉన్నది కదా ఇందులో, ఆమె ఇచ్చిన దీంట్లో మొత్తం ఆల్ సర్వే నెంబర్స్ 28 ఎకరాల 34 గుంటల భూమి ఇందులో కలిపేసింది మొత్తం. ఇందులో సగం భూమి ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నారు జనాలు పాపం. మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అవన్నీ 22A ఉన్నాయా? ఇప్పుడు 22A అంటే అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. మరి ఇది ఏం అన్యాయం ఇది? ఇప్పుడు వీళ్ళ భూమి పోయింది, వీళ్ళు అమ్మిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి పోయింది. కొన్ని విజిబుల్ అవ్వట్లేదు, కొడితే సర్వే నెంబర్లు విజిబుల్ అవ్వట్లేదు, ఎవరి ల్యాండ్ ఎవరికో తెలుస్తలేదు. భూభారతిలో రూల్ నంబర్ 13 ఏదైతే సివిల్ కోర్టుకు బొమ్మని చెప్తారో అది పట్టించుకోవట్లేదు, ఆమె ఇష్టం ఉన్నట్టు రాసి పారేసి. సో ఇప్పుడు ఈ 16 ఎకరాల భూమి కోసమే
ఇది ఓపెన్ చేసి షెల్ కంపెనీ ఆడ కంపెనీయే లేదా, అది మీరు కెమెరా పట్టుకొని పోదాం, ఆడ కంపెనీయే లేదు. శ్రీ బాలాజీ హౌస్, మలక్పేట్, అంబర్పేట్, హైదరాబాద్, తెలంగాణ. ఎక్కడ? డోర్ నెంబర్ 62-2-703/1 లో ఉందట ఈ ఆఫీస్. మరి ఈడెందుకు పెట్టిండు మరి మలక్పేట్ల? ఇప్పుడు దేనికోసం పెట్టిండంటే ఆ భూమి కోసం పెట్టిండు ఇది. ఇప్పుడు బిఫోర్ ఏమి కంపెనీ ఏమి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేసిన దాఖలాలు ఏం లేవు. 8వ నెల అవుతుంది అన్న, వీళ్ళకి ఇంత 100 కోట్ల ప్రాజెక్టు 9వ నెలలనే ఇస్తారు. అంత స్పీడ్ 8వ నెలలో స్టార్ట్ చేసిండా? 7, 8 7వ నెల, 9వ నెల వీళ్ళకి అయిపోతుంది, 12వ తారీఖు అయిపోతుంది వీళ్ళకి. ఆ భూమి లేపుతందుకు కంపెనీ పెట్టిండు పొన్నం ప్రభాకర్. ఎవరి పేరు మీద? మళ్ళా తెలివి చూడు, ఈయన తెలివి కొడుకు పేరు మీద పెట్టిండు. ఇప్పుడు పొన్నం ఈ అనూప్ కుమార్ ఎవరైతే ఉన్నారో కరీంనగర్ మొత్తం తెలుసు. ఇవాళ బాటంగా చెప్తా, పోలీసు ఉద్యోగాల నియామకాలు ట్రాన్స్ఫర్లు కావాలంటే, ఒక సిద్దిపేటకి ఎవడన్నా పోలీసు ట్రాన్స్ఫర్ కావాలంటే సిఐ 20 లక్షలు 25 లక్షలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఈ అనూప్కి ఇవ్వాలి. నేను చెప్పేది అక్కడ ఉన్న పోలీసులందరికీ తెలుసు. ఈ కేసుకి ఎవరిని వాడిరు తెలుసా అన్న? ఈ కేసులో వీళ్ళు ఎవరైనా నోరు తెరిస్తే ఈ యాదవ్ బిడ్డల్ని లోపల 3 టౌన్ ఎస్ఐని తీసుకొచ్చారు. ఆ 3 టౌన్ ఎస్ఐ ఎంత పవర్ఫుల్ అంటే 2003లో కరీంనగర్ లో ఆయన డ్యూటీ చేసేటప్పుడు 2 టౌన్ లో ఒక దొంగతనం కేసు అయింది. సిఐ దొంగతనం కేసు జరిగితే ఆ దొంగ దగ్గర బంగారం కొట్టేసిన ఆయనే సిద్దిపేటకి వచ్చినప్పుడు 1 టౌన్ లో ఆయన సస్పెండ్ చేసారు. మళ్ళీ ఆయననే తీసుకొచ్చి సేమ్ డివిజన్ లో సిద్దిపేటలో 3 టౌన్లు వేస్తాడు. ఆయన కరీంనగర్ ఆయన్నే కలెక్టర్ ఆర్డీఓగా పనిచేసి కరీంనగర్ లో ఆర్డీఓగా పనిచేసింది. ఇలా ఏవో ఉన్నాడు కూడా కరీంనగర్ ఆయన్నే. ఇలా కరీంనగర్ పిఏనే ఉన్నాడు కిరణ్ కుమార్. మొత్తం ఒక కరీంనగర్ ముఠా అంతా కలిసి ఈ 100 కోట్ల భూమికి స్కెచ్ చేశారు. ఓకే, వాళ్ళు మాట్లాడతారా? ఒకసారి అండి. మరి ఎవరు మాట్లాడతారా? మీరు ఆ రోజు ఉన్నారు కదా, నేను వచ్చిన రోజు. ఇప్పుడు ఏం పరిస్థితి మరి? మళ్ళీ ఎవరైనా బెదిరిస్తున్నాడు వచ్చి? అది అప్పటి నుంచి ఎవరు బెదిరియట్లేదు సార్. మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి నుంచి ఎవరు రావట్లేదు. మా పని మేము చేసుకుంటున్నాం. ప్రజెంట్లీ ఇప్పుడు వరిసేన్ వేసినాము, వరిసేన్ వేసినాం, మక్క చేను వేసినాం. ఓకే, ఉన్న ప్రజెంట్లీ ఇప్పుడు 8 ఎకరాల 30 గుంటలకు మొత్తం సాగు చేసినాం. ఇప్పటికి సాగులో ఉన్నాం. ఇప్పుడు పోయి చూసినా కూడా ప్రజెంట్లీ కనపడుతుంది. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం మేము. ప్రజెంట్లీ కూడా ఇప్పుడు ఆ రోజు మేము అక్కడికి వెళ్ళిన రోజు ఇది. ఏ రోజు పోయినామంటే 4 నెలల కింద పోయినాం. ఇది 4 months బ్యాక్ వెళ్ళిన ఏదో డేట్ రోజు పోయినాం. సో అక్కడ ఈ భూమి వీళ్ళందరూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. ఏమైంది అయితే? ఇక మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిన నుంచి వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. మా పని మేము చేసుకుంటున్నాం సార్. ఇక మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చి నుంచి ఇక మరి కలెక్టర్ అన్న చెప్పిన ప్రకారం పోతే ఆమె పట్టించుకోవట్లేదు. మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయిరా? ఏమంటది ఆమె? ఆమె అపాయింట్మెంట్ ఇస్తుంది. మీ హాస్పిటల్ ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయట్లేదు. ఇక మమ్మల్ని కేర్ చేస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు మరి మిగతా వాళ్ళు మీరు ఎవరికైతే అమ్మిరో వాళ్ళు అన్న ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు అడుగుతున్నారా మిమ్మల్ని? ఏమైనా మీరు అమ్మితిరి మరి? మమ్మల్ని ఏం అడగట్లేదు, ఇంకేం అడుగుతలేదు. వాళ్ళకు కూడా తెలియదేమో ఇంకా. చుట్టుపక్కల వాళ్ళంతా ఈ మధ్య ఏకమయ్యారు. ఏకమై వాళ్ళ ఎన్ని రోజులను ఓపిక పడతారు. ఇంట్రిమ్ సస్పెన్షన్ వచ్చింది, ఏంది సంగతి అని దీంట్లో కొంతమందిని అడుగుతా ఉన్నారు. అయితే వాళ్ళంతా ఏకమవుతారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ విషయంలో వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అదే జాగలో రీలే నిరాహార దీక్ష చేస్తాం, బతుకో మా జాగ మాకు కావాలనే కాడికి వచ్చింది. పర్మిషన్ కూడా అక్కర్లేదు, మీ భూమిలో మీరు చేస్తారు అంతే కదా. వీళ్ళ భూమిలో వీళ్ళు చేస్తారన్న. అంతే. ఇప్పుడు అక్కడ ఏ సర్వే నంబర్లు అయితే ఈ 1000 మంది ఉన్నారో, ఈ 1000 మంది వచ్చి ఒక్కసారి కూర్చుంటే గనక పొన్నం ప్రభాకర్ సీట్ చినిగిపోతుంది. మరి ఇప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే ఆయన ఎవరు? హరీష్ రావు ఉన్నాడు కదా. హరీష్ రావు గారు మీకు ఒకటి చెప్తాను, నాదర్గుల్లో భూమి విషయంలో ఎగేసుకొని ఉరికిండు. చెప్పులు కూడా ఉన్నాయో లేదో తెలియదు ఆయనకి, ఎందుకంటే అలా కమిషన్ ముట్టాలి కదా, అలా ముట్టలేదు. మరి ఈ భూమి అన్న క్యాంప్ ఆఫీస్ కి 1 కిలోమీటర్ కూడా ఉండదు. అవును, కూతవేడి దూరంలో ఉంటది. ఇప్పటి వరకు ఈ భూమి గురించి మాట్లాడట్లేదు, అధికారుల గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఆయనోటర్లే. ఇప్పటి వరకు వాళ్ళ బాగోగులు మాట్లాడతలేడు. హరీష్ రావు గారు మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. 22A నిషేధిత జాబితా మీద మీరు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఎక్కడ పోయారు? మల్కాజ్గిరికి పోయారు, ఉప్పల్కి పోయారు, ఇంకో దగ్గరికి పోయారు. మరి మీ సిద్దిపేటలో ఉన్న సంగతి ఏంది? వీళ్ళు ల్యాండ్ ఓనర్స్, 28 ఎకరాల పైన భూమి వీళ్ళది. ఇందులో 14 ఎకరాలు అమ్మేసిర్రు. అమ్మేసిన భూమి వీళ్ళ భూమి మొత్తం కలిపి పొన్నం ప్రభాకర్కి రాసిచ్చింది ఎవరు? కలెక్టర్ హైమావతి. ఆ ఎమ్మెల్యే ఎవరు? మీరున్నారు. మరి మీరు రాష్ట్రం అంతా తిరుగుతున్నా, మీరు మీ సిద్దిపేటలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోలేకపోతున్నారా? వీళ్ళకి అండగా మీరు నిలబడాలి కదా. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కదా, మరి ఆయన మీద ఎందుకు మాట్లాడతలేవు?
కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ ఇగో మా దగ్గర ఈ 8 ఎకరాల 16 ఎకరాల భూమి లేపేసిండు, 28 ఎకరాల్లో ఉన్న ప్రజలందరిని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు ఆడ సిద్దిపేటలో మాట్లాడాలి కదా. మరి ఆ విషయం ఎందుకు లేపుతలేరు, పైకి ఇది ఎందుకు తీసుకొస్తలేరు? మీ వాటా ఏమన్నా ఉందా, మీకేమైనా సగం ఇస్తా అన్నాడా? చెప్పాలి కదా దీనికి ఆన్సర్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టాడు ఎవరు, హరీష్ రావు ఎంత తిట్టినా పొన్నం అడ్డుకోడు. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ప్రజలు సర్వనాశనం అయిపోతా ఉన్నారు. వీళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో 100 కోట్లు కొట్టేసే ఒక కార్యక్రమం జరుగుతుందన్న. నన్ను అందరూ ఏమంటారంటే, చక్రధర్ నువ్వు హరీష్ రావుని ప్రశ్నించడం కాదు, పోయి పొన్నంని ప్రశ్నించాడు. ఆడ ఎవడు ఎమ్మెల్యే? హరీష్ రావే కదా ఎమ్మెల్యే. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఓ సీఎం ఛాంబర్ పోవాలంటే మీరు నేను పోతామా? ఇది హరీష్ రావు సిద్దిపేటలో ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక 100 కోట్ల భూమిని కాపాడలేని ఒక అసమర్థుడు. ఆయనకు చాతనైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీసీ మంత్రులు కాదన్నా, అన్యాయం చేసాడు ఎవడైనా దొంగనే. ఇలా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో కూడా విచ్చలవిడి మైనింగ్ చేస్తుండు. మీకు ఆధారాలు ఇస్తే ఏదో చెప్తాను. ఇలా సిద్దిపేటకు వచ్చి 100 కోట్ల భూమి ఏదైతే చేసిండో, మేము ఇప్పుడు హైకోర్టుకి మళ్ళీ వెళ్తాము. ఒకవేళ ఎక్కడైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి తికమక చేస్తే మాత్రం అక్కడ ఒక 1000 మంది దీక్ష కూర్చుంటే మాత్రం ప్రభుత్వం ఆగమైతుంది. ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కొంచెం పసిగట్టాలని చెప్తారు. మీరు ఎవరైనా మాట్లాడతారా? సో ఇది పరిస్థితి. ఇమీడియట్ గా పొన్నం ప్రభాకర్, మీరు ఎవరన్నా వీళ్ళ ఫాదర్ ఏం పేరు? మీ ఫాదర్ పేరు? మీ ఫాదర్. ఏం సిచ్యువేషన్? సో సిచ్యువేషన్ ఏం లేదు సార్, మాకు ఏంటిదంటే ఇంటర్మ్ సస్పెన్షన్ వచ్చింది. ఓకే. సో ఇంటర్మ్ సస్పెన్షన్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే దాన్ని కలెక్టరేట్లోకి వెళ్ళి మన హక్కుని మనం పొందొచ్చు. అవును. మరి ఇంతవరకు కలెక్టరేట్ నుంచి మాకు ఎలాంటి అపాయింట్మెంట్ లేదు, ఎలాంటి ఏమంటారు ఒక అండదండ లేదు. ఓకే. ఎందుకంటే ఇలా కలెక్టరేట్దే బిగ్ హ్యాండ్. మరి పోలీసులు రావడం అలాంటిది ఏం లేదు. కాకపోతే మరి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్న ఒక కలెక్టరేటే ఈ విధంగా చేస్తే మరి రేపు వేరే మొత్తమే చదువుకోని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి మీ ఫాదర్ పేరు? మా ఫాదర్ పేరు రాగం రఘు. నేను రాగం సాయిగా మాట్లాడుతున్నాను. మీ ఫాదర్ లేరు ఇప్పుడు? లేరు. మా ఫాదర్కి ఆర్థికంగా బాగా లేకపోతే అదే భూమిలో మా సూసైడ్ చేసుకొని చనిపోయాడు, మందు తాగి ఓరికేషన్ మందు తీసుకొని చచ్చిపోయాడు. సో అక్కడే పెట్టిరా? అక్కడే వేసాం. మా పెదనాన్న రాజయ్య అనేటైన కూడా ఆన్లైన్ లో పెట్టినాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశారు ఉన్నదాకా 2-3 months కింద. ఫోన్ చేసినాం, భూమి అనేది మాకు ఒక హక్కు, మేము హక్కుని కంపల్సరీ సద్వినియోగం చేసుకుంటాం. మేము ఎన్ని కొట్లాటలైనా, ఇంత ముందుకి ఎన్ని కేసులైనా కానీ మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం, మేము భూమి అయితే తీసిపెట్టుకోమని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. ఓకే. సో మీరు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? నేను ప్రజెంట్ ఏం లేదన్న, మాకు వ్యవసాయం ఒకటే మాకు. ఇప్పుడు అందులో మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు? మేము కూడా వ్యవసాయం అందరూ కలిసి చేస్తాం. ఎనీవే చూద్దాం, మాట్లాడదాం. పొన్నం ప్రభాకర్ గారికి వదిలేయండి. ఇక మీరు దాని మీద పడి ఏడుస్తా అంటే, ఇక దాని మీదనే పడి ఉంటా అంటే నెక్స్ట్ ఎలక్షన్లకి మీకు ఇబ్బంది జరుగుతుంది. మీరు ఈ భూమిని సాధించలేరు, నువ్వు మళ్ళీ కూడా గెలవలేవు. అనవసరంగా రచ్చ చేసి రప్చర్ చేసుకొని ఆగం కాక అనవసరంగా. సో ఉన్న బీసీ మంత్రి మా మంత్రి అని అనుకుంటున్నారు బీసీలు అందరూ. సో దాన్ని మొత్తం ఆగం చేయకు. వీళ్ళు కూడా బీసీలే, బీసీ మంత్రిగా ఉండి బీసీలనే మోసం చేసి బీసీలని ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నాం అనుకో. మన బీసీ ఎట్లా అంటారు? పొన్నం రెడ్డి పొన్నం రావు అంటారు. మళ్ళీ అనవసరంగా కక్కుర్తికి పోయినావు, ఏదో పొరపాటు జరిగింది, సైలెంట్గా నువ్వేం వచ్చి క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్టర్కి చెప్పి ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిందో ఆ ప్రొసీడింగ్ని సస్పెండ్ చేయించేసి యాజ్ ఇట్ ఈస్గా 28 ఎకరాలు ఎవరెవరి పేర్ల మీద ఉందో ఆ పేర్ల మీదకి మార్చేయి. నీ రియల్ ఎస్టేట్ కంపెనీని బంద్ చేయి. నీ కొడుకుతోని మీ అన్న కొడుకుతోని చేసే వ్యాపారాన్ని బంద్ చేయి. వ్యాపారం నిజాయితీగా చేసుకో, ఎవరు వద్దనట్లా. కానీ ఈ భూముల మీద పడకు. చేసేటప్పుడు కూడా తెలివిగా చేయాల్సి ఉండే. వేరే వాళ్ళ పేరు మీద పెడితే నీ పేరు మీదకి రాకపోనేమో. కానీ నీకు అట్లా కూడా నీకు వేరే వాళ్ళ మీద నమ్మకం లేదు. కొడుకు పేరు మీదనే పెట్టినావు, దొరికిపోయినావు. సరే ఏదో జరిగిపోయింది అనుకొని ఇమీడియట్గా వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చాయి, అంత సద్దు మనుగుతుంది. ఈ సర్వే నెంబర్లు తీయాలన్నా ఖచ్చితంగా అక్కడ పేద కుటుంబాలని వాళ్ళ బిడ్డ పెళ్లికి డబ్బులు చదువుల కోసం వాడే భూములు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ లో కొనుక్కున్న భూములు ఉన్నాయి, లోన్లు వస్తలేవు. ఇప్పుడు ఎవడైనా అంత అక్కడ సూసైడ్ చేసుకుని ఆవేశంతో చనిపోయింది అనుకోండి, పొన్నం ప్రభాకర్ దీనికి కారణం అవుతాడు. ఖచ్చితంగా మీరు ఇది గట్టిగా చెప్పాలి. ఈ 22 ఏళ్ళకెళ్ళి తీసేయండి ఆ భూములు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ లో లేనిది ఎవడో
అనామకుడు ఇచ్చిన అసలు ఇంట్రీమ్ సస్పెన్షన్ ప్రకారం బాలాజీ రియల్ ఎస్టేట్ కి చెల్లదు. అవును. ఆ చెల్లనప్పుడు అతను ఇచ్చిన కాగితాన్ని పట్టుకొని ఒక SRO ఎలా బ్లాక్ చేస్తాడు? ఇన్ని వందల 22A నుంచి కూడా తీసేయాలి. ఇప్పుడు 22A మీద మాట్లాడుతున్న హరీష్ రావు రెస్పాండ్ కావాలా. నీ సిద్దిపేటలో నీ క్యాంప్ ఆఫీస్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ రంగధాన్పల్లి గ్రామంలో ఉన్న ఆ పరిస్థితి ఏంది? 22A ఎందుకు పెట్టిరు? అడుగు వెళ్ళి. ఎమ్మెల్యే మీరే కదా, మీకే పవర్ ఉన్నది కదా అక్కడ. మల్కాజ్గిరికి ఆడకి ఈడికి తర్వాత తిరుగుతురు కానీ ఫస్ట్ ఆడ తిరుగురి. సో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇంకోటి చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ఊర్లో లోకల్ ఉన్నారా? సిద్దిపేటలో ఉన్నా గారు కానీ మీది ఏం లేదు జాగా మీది అయిపోయింది. నేను ఒకటే మీడియా ముఖంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా, అవసరం అయితే ప్రాణమైనా తీసుకుంటాం, లేకపోతే ప్రాణం తీయడానికైనా సిద్ధం, కానీ మేము జాగాని మాత్రం వదిలిపెట్టామని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే. 5 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం జరుగు అంటే 100 కోట్ల భూమి వదిలి పెట్టుకొని 4 కోట్లకి 5 కోట్లకి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? భూమి అనేది మాకు ఒక విలువ అన్న, మాకు ఇజ్జత్. మనం 60-70 ఏళ్ళ నుంచి మా తాతలు మా తండ్రులు అందరూ కష్టపడి మాకు కాపాడితే ఒకరే ధనాదాన్ని ఎత్తుకపోతా అంటే మేము ఎట్లుకుంటాం అన్న. చలో రేపు మళ్ళీ కలుద్దాం.